పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 18వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు చదవండి. పరిశుద్ధమైన తల్లి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ విశ్రాంతి దిన కూడికలో చేరవలసినటువంటి మా అందరినీ దీవించడానికి మా మధ్యలోనికి పరిశుద్ధాత్మ తండ్రి మీరు స్వయంగా దిగి వచ్చి మెల్కీషేదెకు క్రమం చొప్పున నిరంతర యాజకుడిని అనుసరించి ఉన్నటువంటి ప్రభువా, మీరు తండ్రి మాతో ఉండి బోధకుడా మేము బోధించినదంతయు రకమే కానీ మరుగై ఉన్నటువంటి ప్రభువా, మీరు స్వయముగా మీ యొక్క మాటలతో బోధించిన ఎడల మాకును సంఘ బిడ్డలకును ప్రభువా, అంతరంగములో ప్రభువా జ్ఞానోదయమును మా యొక్క మనోనేత్రమును తెరచుటకై ప్రభువా, మీరు స్వయముగా మాతో ఉండి మమ్మల్ని వెలుగు బిడ్డలుగా కనపరచడానికి మాట్లాడమని బ్రతిమలాడుకొనిచున్నాము. ఈ దిన వాక్య వర్తమానం ద్వారా మీరు స్వయముగా ప్రభువా మమ్మల్ని దర్శించండి. 30, 60 కాక 100 ఫలితము కొరకు ఎదురు చూస్తుండగా మా యొక్క ఫలితమును సిద్ధింప చేయమని వేడుకొనిచున్నాము ప్రభువా. మా యొక్క మతిని హృదయని తట్టమని వేడుకొనిచున్నాము ప్రభువా. మీరు స్వయముగా బోధకుడా బోధించి మీరే నాయన నీ యొక్క అంతరంగ వాసిగా తండ్రి మమ్మల్ని కనపరిచి నీ యొక్క ప్రక్కలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి గాయములోని ఆయా విలువైనటువంటి మాటలను మా సంఘములకు వినిపించమని వాక్య బోధకుడైనటువంటి యేసు వారి పరిశుద్ధమైన నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి. వాక్యంలోకి వచ్చినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషులకు అబ్రహాములకేమి దొరికినదని అందును. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ అబ్రహాము గారిని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము గారు ఎవరంట? మూల పురుషుడు అని వ్రాయబడి ఉన్నది. అదే విధముగా మరొక లేఖ భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిచ్చినటువంటి మాటలు కూడా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో కూడా అబ్రహాము గారు మూల పురుషుడు అని వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం గమనించుతున్నటువంటి వారమై ఉన్నాము. అయితే ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే అబ్రహాము గారు మన అందరికీ మూల పురుషుడు కూడా సెలవించుచున్నటువంటి మాటలు మీరు ఎంతైనా గమనించాలి. ఈ సాకును బట్టి చూసినట్లయితే మరి అబ్రహాము గారు ఎవరికి తండ్రి అంటే ఇశ్రాయేలీయులందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు. అదే విధముగా
మరి ఇస్మాయేలీయులను చూసినట్లయితే ఇస్మాయేలీయులను అన్నటువంటి ఆ యొక్క తండ్రి నిమిత్తమై మరి చూసినట్లయితే మరి ఇస్మాయేలీయులు కూడా ఎవరు? మరి ఇస్మాయేలీయులకు మూల పురుషులు ఎవరంటారు? ఎవరండి? అబ్రహాం గారే. మరి మహమ్మదీయులందరికీ కూడా మూల పురుషులు ఎవరు? అబ్రహాం గారే ఉన్నారు. అదే విధంగా మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాం కుమారులకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడి ఉన్నది. అనగా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనగా యేసుక్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి అబ్రహాం గారి యొక్క సంతానంలో నుంచి దావీదు గారు వచ్చి ఉన్నారు. దావీదు సంతానంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలు ఎవరండి? మనందరము కూడా యేసయ్య బిడ్డలమై ఉన్నాము. కాబట్టి ఈ యొక్క యేసయ్య బిడ్డలుగా ఉన్నటువంటి మనకు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మూల పురుషుడు అని వాక్యములో అబ్రహాం గురించి రాయబడి ఉన్నది. అయితే మనకు కూడా ఇప్పుడు యేసయ్యను బట్టి మూల పురుషుడు ఎవరండి? యేసయ్య బిడ్డలుగా మనమున్నాము. అబ్రహాం యొక్క సంతానం దావీదైనప్పుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అయినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతానానికి అనగా మనకు మూల పురుషుడు ఎవరు? ఏమన్నా మాట్లాడారు? మూల పురుషుడు ఎవరు? అబ్రహాం గారే కదా. పరిశుద్ధ గ్రంథం బట్టి చూసినట్లయితే మరి అబ్రహాం గారు మనందరికీ కూడా ఎవరు? మూల పురుషుడై ఉన్నారు. కాబట్టి మరి ఈ విధంగా యేసుక్రీస్తు నమ్ముకున్న సర్వ మానవానికి ఆయన తండ్రి అని ఈ వాక్యం ద్వారా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. పైన వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా భూమి మీద నివసించేటువంటి ప్రతి మానవునికి కూడా అబ్రహాం గారు ఇప్పుడు ఎవరు? తండ్రి కదా. అనగా ఇశ్రాయేలీయులకి తండ్రి ఉన్నాడు. అనగా ఇంకా మహమ్మదీయులకు కూడా తండ్రి ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మనం అందరూ అన్యులమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలుగా ఉన్నాము కనుక మనకు కూడా తండ్రి ఎవరు? మూల పురుషుడు ఎవరు? అబ్రహాం గారే ఉన్నారు. అనగా ప్రపంచం యావత్తు సర్వంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా మూల పురుషుడు ఎవరు అంటే అబ్రహాం గారే ఉన్నారు. కాబట్టి అటువంటి మూల పురుషుడైనటువంటి అబ్రహాము భార్య అయిన శారాను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక పుస్తకాల్లో రాయబడి ఉన్నదండి. ఈ మూల పురుషుడు భార్య అయినటువంటి శారా గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో మాత్రమే కాదు, ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయములు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆమె ఎలాంటిదనగా మరి గొప్ప మహనీయురాలైనటువంటి తల్లిగా ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న 11వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి శారాయిలో వాగ్దానము చేసిన వాడు నమ్మదైన వాడిని ఎంచుకొనిను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు బలము పొందును. కాబట్టి మరి హెబ్రీయులకు రాసిన పత్రికను చూసినట్లయితే మరి ఇప్పుడు మరి అపోస్తలుడైన పౌలు విశ్వాస వీరుల యొక్క చరిత్ర అంతా కూడా ఎక్కడ రాయబడి ఉంది? ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరికి విశ్వాసం ఉంది, ఎవరి యొక్క విశ్వాసము ఏ పరిధిలో ఉంది, ఎవరు ఏ విశ్వాసమును కొనసాగించాలని రాయబడి ఉన్నది. అయితే ఈ యొక్క విశ్వాసం యొక్క పరిధిలో విశ్వాస వీరులైనటువంటి అబ్రహాము గారు, నోవాహు గారు, మరి యాకోబు గారు, ఇంకా అనేకమైనటువంటి మరి భక్తులైనటువంటి వారి పేర్లు రాయబడిన విధముగానే మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క స్త్రీ పేరు కూడా రాయబడింది కదా. ఈ విశ్వాస వీరుల యొక్క జాబితాలో విశ్వాస వీర వంతగా రాయబడినటువంటి శారమ్మ యొక్క జీవితంలో మనము చూస్తున్నాము. కాబట్టి శారమ్మ గురించి ధ్యానం
భక్తి జీవితములకు ఇప్పుడు ఎంతో అవసరమండి. కనుక ఈ వాక్యం ద్వారా మరి మనలోని ఈ శారమ యొక్క విషయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మరి మనలో ఉండేటువంటి లోపం అనేది మరి ఆత్మీయంగానే భక్తిహీనత అనేది ఇంకా చూసినట్లయితే అవిశ్వాసము అనబడేటువంటిది అంతా పోయి పెళ్లి కుమార్తె వరుసకు సిద్ధపడి మేఘమించేటువంటి వారుగా ఉంటారు. కనుక మనము ఈ విధమైన శారమ గురించి ధ్యానించుకోవలసినటువంటి వారమై ఉన్నారు. మరి మొట్టమొదటిగా చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానమని నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే శారమంట అబ్రహాం గారి యొక్క మరి భార్య అయినటువంటి శారా ఏ విధంగా ఉందంట? చక్కనిదంట ఆమె. కాబట్టి పురుషులైనటువంటి తన భర్త అయినటువంటి ఆ అబ్రహాం గారు ఏమంటున్నారు శారాని? నీవు చక్కని కాదు అని నేను ఎరుగుదును అని వాక్యంలో వ్రాయబడి ఉందండి. మరి ఆ విధంగా చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒకసారి చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 14వ వచనము. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఎండుట చూచిరి. అయితే ఇక్కడ వాక్యంలో కూడా చూసినట్లయితే మరి అబ్రహాం గారు మరి దేవుడు పంపించినటువంటి ఆ యొక్క ప్రయాణంలో దేశంలోకి వెళ్ళడానికి ఒక పర్యాయము ఐగుప్తు దేశంలోకి రావాల్సిందండి. ఐగుప్తు దేశంలో కూడా మరి ఈ యొక్క శార ఏ విధంగా ఉందంట? ఐగుప్తీయులు కూడా ఈమె చాలా సౌందర్యవతి అని ఐగుప్తీయులు అందరూ కూడా గమనించారంటండి. మరి భర్త అయితే మరి భర్త తన జీవితంలో భార్య ఎంత సౌందర్యవతురాలైనా ఆ భర్తకి చూడంగా భార్య ఏమైతుంది? సౌందర్యహీనురాలాగా కనపడుతుంది కదా. అయితే మరి శారమ్మ ఎంత చక్కగా ఉంటుందో, ఎంత సౌందర్యవతి ఉంటుందో. అందుకే అబ్రహాం గారు ఏమంటున్నారు? శారా నీవు చక్కని దానివని నేను ఎరుగుదును అని అంటున్నారండి. అయితే మరి అదే విధముగా మరి శారా వేరే ప్రాంతానికి వేరే దేశానికి కూడా వెళ్ళినప్పుడు ఈ యొక్క శారాను గురించి మరి ఆ దేశంలో ఆ ఊరిలో మాత్రమే సౌందర్యవతురాలు కాదు శారా. ఎక్కడ ఐగుప్తు దేశము అన్ని దేశంలో కూడా శారా ఎలాంటిదంటే చాలా సౌందర్యవతురాలంట. శారా చాలా చక్కనిది అని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయులు గ్రహించినటువంటి వారుగా ఇప్పుడు వాక్య భాగంలో మనం చూస్తున్నామండి. అయితే దీనిని బట్టి శారా ఏ విధంగా ఉందంటే బాహ్యంగా చూసినట్లుగా అనగా శరీర రీతిగా శారా చాలా చక్కనిది, చాలా సౌందర్యవతురాలండి. శారా బాహ్యంగా సౌందర్యం కలిగినటువంటి వారు మరి ఏ విధంగా ఉంటారు? ఏ విధంగా ఉంటారండి? శరీర రీతిగా సౌందర్యము, చాలా చక్కదనము, చాలా మరి కలర్తో ఉన్నప్పుడు, చాలా మరి ముఖము కళ్ళు అన్ని బాగా ఉన్నప్పుడు వారు ఎలా ఉంటారు? ఎవరికి ఎలా ఉంటారు? వాళ్ళు గర్వంతో ఉంటారు కదా. గర్వంతో ఉంటారా? సౌందర్యం ఎక్కువ ఉన్నప్పుడు స్త్రీలైనటువంటి వారు ఏ విధంగా ఉంటారండి? పక్కన స్త్రీలతో కూడా మాట్లాడకుండా గర్వంగా ఉంటారా? ఉన్నారా? కాలేజీలో చూస్తారా చక్కగా ఉన్నటువంటి పిల్లలు ఎట్లా ఉంటారండి? గర్వంతో ఉండదు. సారానికి మనకి ఎంత చీపుగా కనుకున్నప్పటికీ చదువు రాదనుకో వాళ్ళు ఎట్లా ఉంటారు? మనకి చీపే అయినా లోకంలో వాళ్ళు ఎట్లా ఉంటారు? గర్వంగా ఉంటారు కదా. అందరిలో మేమే చక్కని వారము, మేమే సౌందర్యవంతులమని వారు ఏం చేస్తారు? గొప్పగా ఫీల్ అవుతుంటారు. వారికి వారే గర్వంగా ఉంటారు. మరి పెద్దలైనటువంటి వారు కూడా చూసినట్లయితే చాలా సౌందర్యంగా ఉన్న
ఇతరులతో మాట్లాడలేరు, వారు హెచ్చించుకుంటారు. వారిని చూసి ఇతరులు కూడా అయ్యో ఈ స్త్రీ ఎంత సౌందర్యంగా ఉంది, ఈమెతో మాట్లాడినా మనతో మాట్లాడదేమో అన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఆ విధంగా సౌందర్యంగా ఉన్నటువంటి స్త్రీలు గర్వంగా ఉంటారు. కానీ అయితే ఈమె చూసినట్లయితే ఈ యొక్క సౌందర్యము అన్ని దేశాలలో కూడా మరి స్త్రీలందరిలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి సౌందర్యం కలిగిన ఈ స్త్రీ గర్వించిందా? గర్వించలేదంట. ఈ స్త్రీ అనుకుందంట మరి ఈ స్త్రీ ఈ సౌందర్యము సరిపోదు, కానీ ఈ సౌందర్యముతో ఈ విధమైనటువంటి ఈ లోకములో సరిపడినటువంటి ఈ సౌందర్యము సరిపోదు కానీ అని ఈమె సంతృప్తి చెందలేదు. కానీ ఈమె ఏ సౌందర్యం కోరుతుంది అనగా అంతరంగంలో దేవునికి ఇష్టమైన ఆత్మ సౌందర్యము చాలా కోరుకుందండి. చక్కదనం ఉన్నవారు లోకములోనే అది కాకుంటే అయితే ఈమె ఈ సౌందర్యం అయితే మనకి సరిపోదు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి సౌందర్యము ఒకటి ఉంది. ఆ సౌందర్యము ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము వృద్ధి చేసుకోవాలి, ఈ సౌందర్యాన్ని నేను పెంచుకోవాలి అని ఆమె మరి ఆ యొక్క సౌందర్యము కొరకు ప్రయాసపడినటువంటి దానిగా కనపరుచు ఉన్నదండి. అందుకే అయ్యగారు కదా, చూసినట్లయితే ఇక్కడ నానా వర్ణాల పువ్వులంట నర దృష్టినైతే ఆకర్షిస్తాయంట, కానీ అయితే దేవుని ఆకర్షించాలి అనగా ఈ లోక సౌందర్యము ఎవరిని ఆకర్షిస్తుంది? ఈ మానవ జాతిని, ఈ మానవుని మాత్రమే ఆకర్షిస్తుంది. వారి సౌందర్యము ఎంత చక్కగా ఉన్నారండి అని కళ్ళు చూసేటట్టుగా మనం ఉంటాము. కానీ అయితే ఈ యొక్క మరి నానావిధ పువ్వులు నర దృష్టిని ఆకర్షిస్తాయి, కానీ అయితే దేవుణ్ణి ఆకర్షించేది ఏంటంట? దేవుని ఏం ఆకర్షిస్తుంది? మది శుద్ధి ఆకర్షిస్తుందంట. మదిలో ఉన్నటువంటి శుద్ధి అయితే ఎవరినైతే పాపం లేకుండా ఉంటుందో, ఎవరైతే తమ యొక్క సన్నిధి జీవితంలో పాపంలో విసర్జించుకుంటూ దేవుని సహవాసములో నిత్యము దేవుని స్తుతించేటువంటి వారుగా ఉంటారో, ఎవరిని మీరు స్తుతిస్తారా? దేవుని స్తుతిస్తే మరి అలాంటి వారిని దేవుడు ఆకర్షించుకుంటాడంట. వారికి వెళ్ళి దేవుని కళ్ళు ఉంటాయంట. లోకంలో మానవులు చక్కగా ఉంటే మనుషులు కళ్ళు విప్పి చూస్తారు, కానీ దేవుని స్తుతించేటువంటి, దేవునితో సహవాసం చేసేటువంటి వారిని, దేవునితో దైవ సన్నిధి సహవాస జీవితంలో గడిపేటువంటి వారిని ఎవరిని ఆకర్షిస్తారంట? వాళ్ళు మనుషుల్ని కాదు, దేవుణ్ణి ఆకర్షిస్తారంట. దేవుడు ఏం చేస్తారు? వాళ్ళని ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కగా ఉన్నాడని ఆయన తన యొక్క నేత్రములతో ఆయన మదిలో ఆకర్షించుకున్నట్లుగా చూస్తూ ఉంటారు కదా. నిద్ర వేయండి అమ్మ తల్లులు. అప్పుడే అమ్మా ఎవరైనా కూర్చున్నప్పుడు మీరు నిద్రపోతారా? చెప్పండి అమ్మ, నిద్రపోయేవాళ్ళు ఎవరైనా కూర్చున్నప్పుడు నిద్రపోతారా? మొత్తం ఎంత వ్యవహారం చేయాలంటే వ్యవహారం చేస్తారు కదా. పోనీ మీరు వచ్చి ఒక గంట అయిందా? కాదు. మరి వ్యవహారం చేసినప్పుడు కూడా మీరు కూడుకుంటా ఉంటే వ్యవహారం చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు కదమ్మా. అప్పుడు నాకు కూర్చుని వద్దులని మరి దేవుని మాట వింటాను. ఏమైంది పోనీ ఎప్పటి నుంచి మరి ఒక్క మాట చెప్పండి. నిద్రపోయేవాళ్ళు లేదు పేరు తీసి మీకు ఎంత నిద్ర చేస్తున్నా కానీ ఎవరినైనా ఒక మాట అంటే బాధ అనిపిస్తుంది, కానీ నిద్రపోయేవాళ్ళు నిద్రకి సిగ్గులేదేమో కదా. నిద్రపోయేవాళ్ళకి కాదు, నిద్రకి సిగ్గులేనట్టుంది నాకు తెలిస్తే. ఏదన్నా ఒక మాట నేను నొచ్చుకుంటా నిద్రపోవద్దని చెప్పి నాగా నిద్ర వస్తుంది అంటే నిద్రకే సిగ్గులేదు. సిగ్గులేని నిద్ర అన్నమాట అది. మనిషికి సిగ్గు ఉంటుంది కానీ నిద్రకు సిగ్గు లేదు. ఎందుకని నిద్రపోతుంటారు? చూడండి వాక్యం చూసినట్లయితే ఈమె మరి మరి సౌందర్యవతురాలు. ఎంత సౌందర్యవతురాలు, ఎంత దేవుణ్ణి ఆకర్షించాలి అనేటువంటి సౌందర్యవతురాలు, దేవుణ్ణి స్తుతించేటువంటి
సౌందర్యవంతురాలు. అయితే దేవుని మీరు స్తుతిస్తారా? ఇంట్లో స్తుతిస్తారా? చర్చిలో స్తుతిస్తారా? మరి పాట పాడమంటే పాడమేంటండి? పాట పాడమంటే పాడాలి కదా. దేవుడు మనకి ఏమిచ్చిండు? నోటిచ్చిండు కదా. నోరు లేకుంటే మనము ఏమవుతాం? బయట మాట్లాడమంటే చిన్నగా అంటమా? వినపడుతుందా? అనం కదా, గట్టిగా మాట్లాడతాం కదా. మరి పాట పాడమంటే మీ గొంతు మీ ముందున్న వరకు వినపడట్లేదండి. దేవుడిని స్తుతించాలంటే గట్టిగా పాడాలి కదా. మరి ఈ విధమైనటువంటి మరి శారమ్మ అయితే ఈ విధంగా లేదండి. దేవుడిని నేను ఆకర్షించాలి, నేను ఎంత స్తుతించాలి, ఎంతో ప్రార్థన చేయాలి, ఎంత గుడాల జీవితంలో నేను జీవించాలి అని శారమ్మ ఏం చేసిందంటే మంచిగా దేవుడిని ఆకర్షించేటువంటి సౌందర్యం కలిగిన దానిగా మరి ఆమె ఉందండి. లోకంలో సౌందర్యవంతుల వలె మరి శారమ్మ గర్వించలేదు. ఆమె మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచ్చినా చదవండి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 414వ పేజీ. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకు అధిపతులకు రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిస్తా, హర్మోనా, బిక్తా, అవక్తా, జేతారు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. చూడండి, ఈ వాక్యంలో కూడా మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క వస్తీ అనగా అహష్వేరోషు భార్య అయినటువంటి వస్తీ ఏ విధంగా ఉందంట? సౌందర్యవతి అంట. ఆమె చాలా సౌందర్యవతి అంట. కానీ అయితే ఆమె తన యొక్క సౌందర్యమును మరి చూపించడానికి అహష్వేరోషు రాజు గెలిచిన పర్యంత్రము అక్కడ మరి ఆమె యొక్క సౌందర్యం చూపించడానికి ఎంతో మంది నపుంసకులను అనగా ఒక గొప్ప దైవ జనులను అనగా సిద్ధపరిచేటువంటి వారిని పిలిచి మరి వస్తు యొక్క సౌందర్యం చూపడానికి కోరినప్పటికీ ఆమె అయితే రానకపోయిందంట. చూడండి, ఆమె సౌందర్యము ఏ విధంగా ఉంది? బాహ్య సౌందర్యం కదా, బాహ్య కనపడేటువంటి సౌందర్యంగా ఉంది. కాబట్టి అయితే రాజు చెప్పినటువంటి నీ యొక్క సౌందర్యాన్ని చూపించమంటే ఆమె గర్వించింది. గర్వించి ఆమె మరి రాజు దగ్గరికి రాలేక, ఆ ప్రజల దగ్గరికి రాలేక, ఆమె సౌందర్యాన్ని చూపించుకోలేక ఆమె యొక్క రాణి యొక్క వాసంలో పోగొట్టుకుంది కదా. భక్తి ఇప్పుడు ఏమైపోయింది? గర్వించింది. సౌందర్యాన్ని బట్టి గర్వించి ఆ రాణి యొక్క జీవితాన్ని, రాణి యొక్క వాసమును ఇప్పుడు వస్తీ పోగొట్టుకున్నదండి. వస్తీ యొక్క చరిత్ర ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనంలో ఒకసారి వాక్యం మనం గమనించినట్లయితే ఒకసారి చదవడమా? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనము. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కులనున్న బంగారు కమ్మి వంటిది. చాలండి. మరి వాక్యంలో చూసినట్లయితే అయితే వివేకము లేకుండా ఉండేటువంటి సుందర స్త్రీ ఎలాంటిదంట? పంది ముక్కులనున్న బంగారు కమ్మి వంటిదంట. అయితే బంగారు కమ్మి, మనం పంది ముక్కుకు బంగారు కమ్మిని చూసినట్లయితే దాని సౌందర్యం ఏ
ఏ విధంగా ఉంటుంది? పందికి బంగారు ముప్పు కమ్మిని పెట్టినట్లయితే బంగారు కమ్మిని అది ఏం చేస్తుంది? జాగ్రత్తగా కాపాడుకుంటుందా? కాపాడుకోదు. దానికి ఏం చేస్తుంది? బురద పూసుకుంటుంది కదా. దానికి ఏంటి ఇంకా? అది తినేటువంటి మరి విసర్జనను అది పూసుకుంటుంది. నా ముప్పుకు బంగారు కమ్మి ఉంది కానీ అది శుభ్రత కలిగి ఉంటుందా? ఉండదు కదా. అయితే వివేకం లేకుండా, అనగా దైవ సన్నిధి లేకుండా, దేవుని ఏర్పాటులో సిద్ధపడేటువంటి ఆలోచన లేకుండా ఎంత సౌందర్యం కలిగి ఉన్నా వారు ఏ విధమైనటువంటి వారని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా ఉంటారంట? ఆ సౌందర్యం ఎలాంటిది? ఎంత సౌందర్యం! దేవుని యందు భయభక్తి లేకుంటే ఆ అందం ఎలాంటిదంటే పంది ముక్కుకి ఉన్న బంగారు కమ్మి వంటిదంట. వివేకం లేకుంటే ఎలాంటి దేవుడిచ్చిన ఎలాంటి సౌందర్యం వారు ఏం చేసుకుంటారంటే పాలు చేసుకుంటారు. లోకంలో వ్యసనాలతో తిరుగుతారు, లోకపు ఆశల్లో తిరుగుతారు, లోకంలో ఉన్న చెడ్డ దానిని వాళ్ళు మరి పొందుకోవాలని ఆశిస్తారు. కానీ మరి జీవితం, ఈ సౌందర్యము చాలా విలువైనది అని వారు కాపాడుకుంటారా? కాపాడుకోరు. కాబట్టి మరి లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీల వల్లే పంది ముక్కులున్న బంగారు కమ్మి వంటి దాని వల్లే ఇప్పుడు ఎవరు కనపడుతున్నారంటే వస్తి కనపడుతుందండి. వస్తి చాలా సౌందర్యవంతురాలే కానీ రాజు మాటను ధిక్కరించింది. వస్తి సౌందర్యవంతురాలే కానీ రాజు నపుంసకులకు చెప్పి కబురు నమ్మించి తన సౌందర్యాన్ని మరి ప్రజలందరికీ చూపించమని అడిగినప్పుడు వస్తి దానికి అంగీకరించలేదు, వ్యతిరేకించిన దానిగా కనపడుతూ ఉందండి. వస్తి విషయంలో మనము ఇప్పుడు ఈ యొక్క మరి సౌందర్యమును మనం చూస్తూ ఉన్నామండి. చెడుకున్నటువంటి సౌందర్యమున మనం చూస్తూ ఉన్నాము. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనములు చదవండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమున కవితైతే వారు దైవతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడి వలన రాబట్టబడవచ్చును. బిడల అందుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సర్వ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకు ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఎవరైనా వాక్యములకు అనుదయమైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారములు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఇక్కడ పౌలు గారు అంటున్నారండి, మరి అలంకారము సౌందర్యము అంటే జడలు అల్లుకోవటము కాదు, బంగారాన్ని ధరించుకుంటే సౌందర్యవంతురాలు కాదు, మంచి వస్త్రములు ధరించుకున్నవారు సౌందర్యవంతురాలు కాదు. అదంతా కూడా ఏ సౌందర్యం అంట? వెలుపల ఉండేటువంటి సౌందర్యము మాత్రమే అని అంటున్నారు. అయితే సౌందర్యం ఏ విధంగా ఉందంటే 4వ వచనంలో సాధువైనట్టు మృదువైనట్టునైన గుణముకు అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అయితే ఇక్కడ ఏం కావాలంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణములు అక్షయ అలంకారము అది ఎప్పటికీ పోదంట. అలాంటి అలంకారము మీ హృదయంలో అంతరంగ స్వభావము, అంతరంగంలో ఉండేటువంటి స్వభావం ఇప్పుడు ఏంటంట? అంతరంగంలో ఉండేటువంటి స్వభావం
స్వభావము అది అలంకారము అని ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి వారే ఉన్నారు. కాబట్టి ఇంకా చూసినట్లయితే వచనంలో పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉంట చేత తమను తాము అలంకరించుకుని ఆ ప్రకారమే అండి. చూడండి, శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడిందంట. పూర్వము మరి వారు చూసినట్లయితే వారి యొక్క స్వపురుషులకు వారు లోబడి ఉన్నారంట. అదే వారికి అలంకారం అంట. కనుక ఆ విధంగా శారా అంట తన యొక్క యజమానుని ఏం చేస్తుందంట, తన యొక్క భర్తను యజమానుడు, నా యజమానుడు అని పిలిచేదంట. అసలు యజమాని అని ఎవరిని పిలుస్తామంటే, ఎవరిని పిలుస్తాము యజమాని అని చెప్పండి? మనము దాసులుగా ఉన్నప్పుడు, మనం ఒకరి కింద పని చేస్తున్నప్పుడు మనం ఏమంటాము? ఆయన మా యజమాని అంటారు కదా. అంటే మనకి ఆయన కూలిచ్చేవాడు, మనల్ని ఆయన పోషించేవాడు, మనకి అధికారి అని అర్థము. అయితే శారమ్మ ఎలాంటి స్త్రీ అంట, తన యొక్క భర్తని నా యజమాని అని పిలిచేదంట కదా. అయితే ఇప్పుడు స్త్రీలు ఏమని పిలుస్తారండి? ఫ్యాషన్ ఏమైతే ఏమని పిలుస్తారు చెప్పండి? ఫ్యాషన్ అయితే స్త్రీలు తమ పురుషుని ఏమని పిలుస్తారు? తమ భర్తని ఫ్యాషన్ అయితే ఒరే రే అంటారు. ఇప్పుడు ఫ్యాషన్ ఏమంటది ఏరా అంటే ఫ్యాషన్ కదా. ఇంకొంతమంది అయితే ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారమ్మా? ఏ అబ్బాయి అంటారు. అబ్బాయి ఎవరు తెలియదు కదా, అబ్బాయి అంటారు. కొంతమంది ఏమంటారు? కుక్కలాగా ఏ ఏ అదే కదా, కుక్కను పిలిచినట్టే భర్తని ఏ అంటారు. అప్పుడు ఆ కుక్క అనాలా. కొంతమంది ఏమంటారు? ఓ అంటారు, నువ్వెవరో నాకు తెలియదని. కొంతమంది ఏమంటారండి, ఇవన్నీ నేను ఇంకా అంటారు లోకంలో. కొంతమంది ఏమంటారు? దోయ్ అంటారు కదా, దోయ్ కూసి దోయ్ అంటారా అన్నదా? మీకు తెలుసు కదా, మీరు కూడా వింటున్నారు లోకంలో అన్నారు కదా, దోయ్ కూచి అంటారా అంటారండి. నేను ఇంకా దోయ్ దోయ్ కూసి అంటుంటారు భర్తని. కానీ ఇక్కడ శారా ఏం చేసిందంట? శారా ఈయన నా యజమానుడు అని పిలిచేదంట. అంటే ఎంత గౌరవంలో చూడండి శారాకి తన భర్త పట్ల కదా, ఎంత గౌరవం, ఎంత గౌరవిస్తుంది. ఆయన నా యజమానుడు అంటే నేను ఒక దాసి అని తను తాను తగ్గించుకున్నటువంటి వరసను శారమ్మ జీవితంలో మనము చూస్తూ ఉన్నామండి. ఆ విధంగా తమ సొంత పురుషులకు లోబడి ఉండటం చేత తమను తాము అలంకరించుకుంది. ఆమె తన సొంత భర్తకి లోబడి ఉండటం ద్వారా ఇప్పుడు ఆమెకి ఏమొచ్చిందండి? అంతరంగ సౌందర్యము వచ్చేసింది కదా, అంతరంగ సౌందర్యం వచ్చేసింది. ఆ ప్రకారముగా శారా అబ్రహామును తను ఎంతో గొప్ప చేసి పిలిచినట్టుగా మనకి కనపడుతుంది. అతనికి లోబడి ఉండి తను తాను అలంకరించుకున్నది. మనము కూడా ఏం చేయాలంటే అలంకరించుకోవాలి. అలంకరించుకునేటువంటి శారమ్మ తల్లి పిల్లల వలె మనం ఉండాలి. మా వాక్యంలో చూసినట్లయితే మరి రెండోదిగా చూస్తే శారా అండి మరి తన యొక్క జీవితంలో మరి ఒక నిందను భరించింది కదా. ఏమి నిందని? ఏమి నిందండి? ఏమి నిందా? శారా ఒక నిందను భరించలేదా? ఏమి నిందా? గొడ్రాలు అనబడేటువంటి నింద భరించిందండి. మరి ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 30వ వచనము. శారాయి గొడ్రాలు ఏంటి తెచ్చారమ్మా. అయితే ఈ వాక్యంలో చూసినట్లయితే ఇప్పుడు మరి శారా ఎవరంటే గొడ్రాలంట. ఆమెకి ఏం లేదు, సంతానము లేదు. కాబట్టి ఇది ఆమెకి చాలా కష్టములు కలిగించేటువంటి కఠినమైనటువంటి మాట కదా. గొడ్రాలు అంటే కఠినమైన మాటేనా? కఠినమైన పిల్లలను చూసి అంటే గొడ్రాలు అంటే ఎట్లా ఉంటది అది? అందుకే అయ్యారండి మరి లోకములో ఎవరినైనా గొడ్రాలు అని అంటే వారికంట గొడ్డలితో నరికినంత బాధ కలుగుతుందంట. నిజమే కదా. గొడ్రాలు అంటే వాడు ఎంతో
విషయం వారికి ఎంతో బాధను కలిగిస్తుంది. ఇంత కఠినమైనటువంటి అవమానమును శారమ్మ తల్లి పొంది ఉన్నదండి కదా. పిల్లలు లేనటువంటి వారు ఒకసారి ఒక స్త్రీ చెప్తుందండి, నా పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి. అయితే మా అత్త ఏం చేస్తారంటే, నాకు పిల్లలు లేరండి, మరి ఎవరైనా ఆ ప్రాంతానికి ఏదైనా పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గొప్ప దైవజనులు, లేక ఆ పాస్టర్కి కొంచెం వరం కలిగి ఉన్నవారు, ఆ వరం కలిగి ఉన్నవారు తన యొక్క చేయి పెట్టినప్పుడు మరి పడిపోతారంట. ఆమె ఏం చేస్తుందంట, అత్త ప్రతి పాస్టర్ పడిపోయే ప్రేయర్ ద్వారా ఎవరైనా పడిపోయేటువంటి గొప్ప పాస్టర్ ఉంటే ఆ వరం కలిగినటువంటి పాస్టర్ని తీసుకొని వస్తుందంట ఇంటికి. ఏమని, మా కోడలికి దయ్యం పట్టింది, లోపల దయ్యాలున్నాయి, అందుకే మా కోడలికి పిల్లలు పుట్టట్లేదు, ప్రార్థన చేయండి, ఆమెకైతే దయ్యం ఉంది లోపల అని చెప్తుందంట. సంతానం లేదని చెప్పొచ్చు కదా, దయ్యం ఉంది అందుకే పిల్లలు పుట్టట్లేదు అని ఇంటికి తీసుకొని వస్తుందంట. తీసుకొని వచ్చి ఒకసారి అదే విధంగా తీసుకొని వచ్చి మరి ప్రార్థన చేపిస్తూ ఉందంట. ప్రార్థన చేపిస్తే మరి ఆ అమ్మాయి పడిపోయిందిలే అని చెప్పేసి ఆ అమ్మాయి వెనక మరి పట్టుకోవటానికి ఒక కుర్చీ వేసి పడిపోతారు కదా, మరి పడిపోతారేమో పడిపోయిద్దానికి ఒక కుర్చీ వేసి ఆమె పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందంట. వాళ్ళ ఆ ఇంట్లో ఉన్నటువంటి మరి ఆ మామ, భర్త, బావలు, మరుతులు, తోడికోడలు, ఆడబిడ్డలు అందరూ విషయాన్ని చూస్తున్నారంట. అయితే మరి అమ్మాయికి ప్రార్థన చేసినప్పుడు ఆ కుమార్తె పడిపోలేదంట. దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అర్థగంట చేసినా కానీ ఆ కుమార్తె పడిపోలేదంట. పడుకున్నప్పుడు ఈ అమ్మాయికి మరి ఏ దయ్యము లేదు కానీ అయితే సంతానం కలుగుతుంది అని చెప్పారంట. చెప్పిన తర్వాత అదే చెయ్యి తీసి అత్త తల మీద పెట్టారంట ఆ పాస్టర్ గారు. అత్త తల మీద పెట్టగానే అత్త విరుచుకుపడి పడిపోయిందంట. విరుచుకుపడి పడిపోయిందంట. అత్త ఏం చేసిందంట, ఈ అమ్మాయికి దయ్యం ఉందని మా కుటుంబ సభ్యులు అందరిలో నిరూపించి అవమానపరిచి మరి ఆ అమ్మాయి తలెత్తుకొని కూడా చేయాలని చూస్తుంది. అయితే ఆ కొడుకు అన్నాడంట ఆ అమ్మాయి భర్త, మా రోజు చర్చికి వెళ్తావే, ఏంటి చేయి పెట్టామని పడిపోయినాము, మరి ఎందుకు వెళ్తున్నాము చర్చికి అని సరే అవ్వడానికుందంట. పని పాట చేయకుండా చర్చికి వెళ్తా భక్తి పరాగా గుర్తున్నదేసి బయటకు పట్టుకొని వెళ్తావే, మరి నువ్వు పడిపోయినవేంటి, పడిపోయి దొరుకుతున్నవేంటి అని బాగా తిట్టిందంట. చూడండి, ఎవరిని తిట్టారని చూస్తే ఎవరిని తిట్టిండు, దైవ భయం కలిగి ఉన్న వారికి కూడా సంతానం కలగదు కదా. దేవుడు ఒక్కొక్కరిని వారి యొక్క విశ్వాసంలో గొప్ప చేయటానికి, వారి విశ్వాసంలో పెంపొందింప చేయడానికి సంతానం ఇవ్వకుండా ఉంటాడు. కానీ ప్రభువే, దేవుడే అందరికీ సంతానాన్ని ఇచ్చేవాడు. మరి ఆ విధంగా మరి చూసినట్లయితే మరలా కొంచెం సేపు నాకు ఆ లాస్ట్ మళ్ళీ కావలసి పెట్టారంట చెయ్యి, మళ్ళీ పడిపోయిందంటండి. మళ్ళీ పడిపోయింది. ఆ విధంగా పడిపోయినప్పుడు మరి చూస్తే మరి ఆ యొక్క కోడలు బాధపడుతుంటే నిజంగా ఇలా చేస్తారా కొట్టాలని, పిల్లలు లేని వారిని ఇలా హింసిస్తారా అత్తలు, ఇలా హింసిస్తారా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు, మరి ఏదో ఒక సూటిపోటి మాట కదా. అయితే శారమ్మ కూడా ఆమె ఎంత సౌందర్యవంతురాలు, ఎన్ని దేశాలకు వెళ్తుంది. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నటువంటి ఆ దేశంను స్వతంత్రించుకోవడానికి ఆమె తన యొక్క దేశాన్ని, తన యొక్క స్వదేశమును విడిచి వేరే ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా శారమ్మని ఏమన్నారంటే, ఈమె సౌందర్యవంతురాలు, ఈమె చాలా చక్కనిది అని మరి అన్నటువంటి వారుగా అక్కడ ఉన్నదండి. మరి ఇంతటి సౌందర్యవంతురాలైనప్పటికీ అయితే లోపల ఎంతగా చిన్న చూపు చూస్తుంటుంది శారమ్మని. ఏమని ఉంటారండి, ఎత్తును చూస్తే ముద్దు వస్తుంది కానీ ఏడుపును చూస్తే ఏడుపు వస్తున్నట్టుంటే ఎంత సౌందర్యం ఉంది. ఈ పనికిమాలిన సౌందర్యం ఎందుకు, ఒక్క బిడ్డ కూడా లేకుండా, ఒక్క సంతానం లేకుండా అమ్మా అని అనిపించుకొని బ్రతికెందుకమ్మా అని ఎంతో మంది శారమ్మను అవమానపరుచుంటారు కదా. మరి ఏ విధంగా శారమ్మ మరి ఎంతో అవమానాలని ఎదుర్కొన్నటువంటి స్త్రీగా శారా కనపడుతుందండి. మరి
ఈ స్త్రీ పురుషులకు మరి మనం లోకంలో చూసినట్లయితే మరి వివాహమైన స్త్రీ పురుషులు ఏం కోరుకుంటారు మొట్టమొదటిగా అని తెలియపరిచినట్లయితే వారు సంతానం కావాలని ఆశిస్తారు కదా. వివాహం కాగానే మాకు సంతానం, మాకు పిల్లలు కావాలి అని, వెంటనే మాకు పిల్లలు కలగాలి అని చాలా ఆశపడతారు. కానీ సంతానము మరి ఎవరిచ్చేదంట? సంతానము వారు తెచ్చుకునేదా? స్త్రీ పురుషులు వారు పొందుకునేది దేవుని దగ్గర నుంచే సంతానం కలుగుతుంది కదా. అందుకే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం ప్రకారం చూసినట్లయితే గర్భఫలము ఆమెనిచ్చు బహుమానము. చూడండి, సంతానం కలగాలంటే ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలండి. గర్భము అనేది, ఈ ఫలము అనేది ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం. కానీ వారు సంపాదించుకోవాలి, మా అంతటా మాకు పిల్లలు పుడతారు అని వారు వారి మీద ఆధారపడకూడదు. మరి ఈ విధముగా అయితే మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే భక్తి గల స్త్రీలు కొందరు గొడ్రాలుగా ఉండి దేవుని సన్నిధిలో తమ హృదయములను కుమ్మరించి ప్రార్థించి గొప్ప కుమారులను పొందారని కదా. చాలా మంది స్త్రీలు గొడ్రాలుగా ఉన్నారు. ఎవరైనా కొంతమంది కొన్ని పేర్లు చెప్పగలుగుతారా? పరిశుద్ధ గ్రంథంలో గొడ్రాలు అయినటువంటి స్త్రీల పేర్లు చెప్పండి. గొడ్రాలుగా ఉండి తర్వాత సంతానం పొందారు. ఎవరు వారు? చెప్పండి చెప్పండి. కొన్ని నిన్న మాట్లాడుతున్న మాటలన్నీ వాటిలో కొంచెం చెప్పండి నాకు. నిన్న వ్యవహారాలు చేస్తారు కదా, వ్యవహారాలు, సీరియళ్ళు, సినిమాలు, ఆ స్టోరీ చెప్తారు ఏమైనా? చెప్పండి ఏదైనా సీరియల్లోదైనా. పరిశుద్ధ గ్రంథం చదివితే కదండి, చదువుతుంటే కదా ఎవరెవరు ఏంటి అనేది చెప్పగలిగేది. చదువుతున్నారా మీరు? చదువుతారా? తర్వాత చెప్తా, చదివించండి. అది చెప్పండి చెప్పండి. కొంతమంది గొడ్రాలైన స్త్రీల పేరు చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్పండి. లేరా అసలు? లేరా లేరా చెప్పండి. గొడ్రాలైన స్త్రీలు లేరా పరిశుద్ధ గ్రంథంలో? లేరా? పరిశుద్ధ గ్రంథం ఎప్పుడో అప్పుడెప్పుడో రాయబడిందండి. మరి అది మాకెట్లా తెలుసు? ఆ కాలంలో మేము ఉన్నామా? ఎవరు గొడ్రాలు, ఎవరు మేము పోయి చూసి వచ్చినామంటారా? ఎవరెవరు గొడ్రాలో మేము పోయి చూడలేదు కదా, మమ్మల్ని అడుగుతుంది అంటారా? మీరు ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథంలో చదువుకోండి. అప్పుడు మీరు పొందవలసినంతా కూడా మరి పరిశుద్ధాత్మ తల్లి మనకి జ్ఞానోదయం నుంచి అన్ని కూడా తెలియపరుస్తారండి. కాబట్టి శారా అయితే ఒక గొడ్రాలుగా ఉంది. శారా మరి గొడ్రాలైనప్పటికీ కూడా ఆమె తరువాత మరి ప్రార్థన జీవితం కలిగి ఉన్నది. కాబట్టి ఆమె మరి సంతానాన్ని పొంది ఉన్నదండి. ఎవరిని కలిగి ఉన్నది? శారా. ఎవరండి శారా కుమారుడు? ఇస్సాకు గారు కదా. ఇస్సాకు గారిని శారా సంపాదించుకుంది. ఎప్పుడు? మరి స్త్రీ పురుషులు వారు మరి సంతానాన్ని పొందుకోవాలి అంటే మరి అబ్రహాం గారికి 100 ఏళ్ళు కదా. మరి 100 ఏళ్ళ వయసులో మరి సంతానం కలుగుతుందా? కలగదు కదా. వారు వృద్ధులు కదా శారా, అబ్రహాము. మరి ఆ వృద్ధాప్య జీవితంలో మరి వారు భార్య భర్తల మరి సంసార జీవితం వల్ల మరి సంతానం పొందగలుగుతారు. కానీ అయితే ఈ వీరి యొక్క జీవితంలో చూస్తే మనకి తేటతెల్లపరచడం జరుగుతుంది. ఏ విషయమో? సంతానం అనేది ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. వృద్ధాప్యంలో కూడా మరి శారమ్మ సంతానాన్ని కలిగి ఉన్నది అంటే అది వారికి స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి శారమ్మ, కదలలేనటువంటి స్థితిలో ఉన్న శారమ్మ సంతానము పొందడానికి ఏ మాత్రము కూడా వీలు లేనటువంటి శారాకి సంతానం కలిగింది అంటే అది దేవుడు ఇచ్చేటువంటి బహుమానము అని, ఆ గర్భఫలము దేవుడు ఇచ్చేదని మనం ఈ విషయం ద్వారా ఎంతైనా గమనించాలండి. అయితే శారా ప్రార్థన చేస్తున్నది కనుక సంతానము పొంది ఉన్నది. అందుకే అయ్యగారు అంటారండి, నీ బలము నీ మోహాల జీవితంలో ఉంది అని అన్నారండి అయ్యగారు. మరి బలము పొందాలంటే వృద్ధాప్యంలో కలగైనటువంటి స్థితి
మరి సంతానాన్ని పొందుకోలేనటువంటి స్థితి మరి శాఖను ఎలా పొందుతుందండి? ప్రార్థన వల్ల కదా. మనకు బలము కావాలంటే ఏదైనా మనకు అసాధ్యమైనది మన శక్తికి అది అసాధ్యము, నేను ఇది చేయలేము, ఇది నాకు సరిపోదు, ఇది నాకు అసాధ్యము, ఇది నేను పొందుకోలేము అనేది ఏమైనా ఉందంటే మరి ఏం చేయాలంట? నీ బలము నీ ప్రార్థన జీవితము కదండి. మనకు బలం ఉండాలంటే, మనం బలం సంపాదించుకోవాలంటే, ఏదైనా మనం సంతానాన్ని కానీ ఏదైనా మనం పొందుకోవాలంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థన పనులుగా ఉంటారో వారికి ఏది కూడా తక్కువ కాబట్టి ఏమి కూడా లోతుగా ఉండదు. అందుకే మరి అయ్యారే బైబిల్ విషయంలో బలమైనది అని అంటేనంట దేని వల్ల? ఎన్నో విషయాలు ఉన్నాయి కదా, కానీ బైబిల్ విషయం యొక్క సువార్త ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు పరిశీలిస్తే. కానీ ఇది బలమైంది అని అంటే ఏంటి కారణము? ఏంటమ్మా? సన్నిధి కారణము. సన్నిధి ఎక్కడైనా ఉందా? మరి అనేక విషయాలు ఉన్నాయి కానీ సన్నిధి ఉందా? లేదు. కాబట్టి బైబిల్ విషయం బలమైనది అని అంటే మరి సన్నిధి, ప్రార్థన, ఉపవాస ప్రార్థనయే ఉన్నది. కాబట్టి శారమ్మ కూడా ఏం చేసిందంటే ప్రార్థన జీవితంలో కలిగి ఉన్నది కనుక ఆమె వృద్ధాప్య జీవితంలో మరి గర్భవతిగా మరి సంతానాన్ని దేవుని ద్వారా సంపాదించు కలిగి ఉన్నది. ఆమె ఏమిటి మరి చూసినట్లయితే ఈ శారా గారు ఎవరిని కన్నారంటే ఇస్సాకును కని ఉన్నదండి. ఇస్సాకు మరి ఆ వృద్ధాప్యంలో లేక కలిగినటువంటి ఆ ఇస్సాకు ఎలాంటి వాడండి చెప్పండి? ఇస్సాకు ఎలాంటి వాడంటే మరి ఆయన తనతో వెళ్తున్నప్పుడు మరి ఈ రోజు మనం చూస్తాము, అరే చర్చికి వెళ్ళారా అని అంటే పిల్లలు ఏమంటారండి? యవ్వనస్తుల్ని ఏం రా ఈరోజు ఆదివారం కదా చర్చికి రావచ్చు కదా అంటే నీకంటే పని పట్టలేదు, మాకు చాలా పరిచయం ఉంది, నేను పోవాలంటారు కదా. నేను చాలా పొడవాలండి లోకంలో వెళ్ళాలంటారు. కానీ మరి ఇంకా కొంతమంది చూసినట్లయితే మరి ఆయన అబ్రహాం గారైతే మరి ఇస్సాకుని ఏం చేస్తారంటే తాళ్ళతో కట్టాడు. తాళ్ళతో కట్టి నాన్న మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రె పిల్ల ఏది? గొర్రె పిల్ల బలి చేయడానికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అయితే అబ్రహాం గారు ఏమన్నారంటే దేవుడే చూసుకుంటానన్నాడు. కానీ ఆ బలిపీఠము మీద అక్కడ కట్టెలు పెట్టినప్పుడు మరి కట్టెలు పేర్చినప్పుడు ఆ బలిపీఠము మీద ఇస్సాకును పండబెట్టినప్పుడు ఇస్సాకుకు అర్థం కాలేదా? ఇంకా గొర్రె పిల్ల దేవుడే చూసుకుంటాడు అనుకుంటాడు ఇస్సాకు. కట్టెలు ఉన్నాయి ఉంటుందంటే గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడని తండ్రి చెప్పాడు. కానీ మరి బలిపీఠము కట్టి బలిపీఠము మీద కట్టెలను పేర్చి మరి బలిపీఠము మీద ఇస్సాకును పండబెట్టి కట్టెలు తీసి ఎత్తుకున్నప్పుడు కూడా ఇస్సాకు అర్థం కాలేదా? అర్థమైంది కాలేదా? అర్థమైంది కదా. అయితే మరి లోకంలో కానీ మరి లోకము సాధారణంగా పుట్టినటువంటి పిల్లల్ని చూస్తే ఎవరైనా తండ్రి దేవునికి బలి చేయాలయ్యా నిన్ను అని తీసుకొని వెళ్ళి పండబెట్టారనుకో, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఏం చేస్తారు? అపమానం. చెప్పండి. లోకంలో పిల్లలు ఉంటారండి, అయ్యా నేను నిన్ను బలి చేయటానికి పండబెట్టినాను, తీస్తున్నాను కత్తి అంటే ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే ముసలోడా వస్తే నువ్వు చావాలి, కానీ ఈ వయసులో నన్ను చంపడానికి రాలేసినవా? కత్తి తీసిందంటే చేతుల్లో కత్తి ఏం చేస్తాడు? వెంటనే తీసి కథ పొడిచిపోతుంది కదా. నువ్వు నన్ను చంపేదా? చూసుకున్నాగా నేనే నువ్వు చంపేస్తాను. కానీ ఈ వాగ్దాన పుత్రుడు ఏం చేసిండు? మౌని అయి ఉన్నాడండి. తండ్రి నువ్వు మరి దేవుణ్ణి ప్రేమించేటువంటి గొప్ప వ్యక్తివి, దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలుగుతావు, కాబట్టి నువ్వు నన్ను బలి చేయడానికి కూడా ఇష్టపడ్డావు, నీ విశ్వాసం ఎంత గొప్పది అన్నట్టుగా ఆ ఇస్సాకు ఏం చేశాడంటే తండ్రి మరి బలి చేయటానికి మరి అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వు బలి కావడానికి ఇస్సాకు
సమర్థించుకున్నాడు. ఇస్సాకు ఆ బలిపీఠం మీద మరి పడుతున్నటువంటి వారుగా కనపడుతున్నారు. ఇలాంటి వారిని ఇప్పుడు వృద్ధాప్యంలో ప్రార్థన ద్వారా పొందినటువంటి ఈ ఇస్సాకు ఎంత గొప్పవాడో చూడండి. కాబట్టి రెండవదిగా చూసినట్లయితే మరి గొడ్రాలుగా పిలువబడినటువంటి పేరు చెప్పమంటే మీకు చెప్పలేదు కదా, గుర్తుపెట్టుకోండి. గొడ్రాలైనటువంటి మరి రిబ్కా అండి, రిబ్కా గొడ్రాలు. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనము చదవండమ్మా. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. అంటే ఆమె రాహేలు గొడ్రాలై ఉండెను. ఇప్పుడు రాహేలు గొడ్రాలుగా కనపడుతుందండి. మరి చూసినట్లయితే ఈ యొక్క రాహేలు ఎవరిని కలిగి ఉన్నదంట? ఎవరిని కలిగి ఉన్నదండి? యోసేపును కలిగి ఉన్నది. ఈ యోసేపు గారు మరి ఆమె లేక గొడ్రాలుగా పిలువబడినటువంటి ఈ రాహేలు ప్రార్థన ద్వారా సంపాదించుకున్నటువంటి ఈ యొక్క యోసేపు ఎంత గొప్పవాడయ్యాడు, ఎంత గొప్పవాడయ్యాడండి. అందరూ చంపుతున్నప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి వాడు. మరి అందరూ మరి వేరే దేశానికి అమ్మివేసినప్పుడు అక్కడ ఎంతో విధంగా బానిసత్వమును ఖైదీ జీవితమును జీవించినప్పటికీ కూడా మరి అందరిని ద్వేషించిన వాడిగా ఉన్నాడా? పెద్దవాడైన తర్వాత వేరే దేశంలో ఐగుప్తు దేశంలో రాజుగా ఉన్నాడు. గొడ్రాలైనటువంటి స్త్రీ గర్భములో పుట్టినటువంటి ఈ యొక్క యోసేపు ఎక్కడ? ఐగుప్తు తన దేశము కాదు, అన్య దేశానికి యోసేపు రాజుగా ఉన్నాడు. ఈ రాజుగా ఉన్నటువంటి యోసేపు మరి ఎంత గొప్పవాడంటే తన తల్లిని తన అందరిని పోషించేటువంటి వాడుగా మరి చంపడానికి సిద్ధపడినటువంటి పరాయి మరి వ్యక్తులకి అమ్మివేయడానికి సిద్ధపడినటువంటి అన్నలను క్షమించేటువంటి వాడుగా కనబడ్డాడు. కాబట్టి మరి గొడ్రాలు యొక్క కుమారుడు ఎంతో గొప్పవాడుగా ప్రార్థన జీవితం ద్వారా పొందినటువంటి కుమారుడు ఎంతో గొప్పవాడుగా ఇక్కడ కనపడుతున్నాడండి. మరి గొడ్రాలు ఉన్నటువంటి రిబ్కా కూడా దేవుని పుత్రుడైన యాకోబును లేక ఇశ్రాయేలును పొందిన రీతిగా మనము చూస్తూ ఉన్నాము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. అన్న తనకు ప్రేమగా ఉన్నందున యెహోవా ఆమెకు సంతి లేకుండా చేశాడు. అయితే ఇక్కడ హన్నా కూడా సంతానంలోని గొడ్రాలుగా కనపడుతుందండి. అయితే ఈమె ఏ విధంగా ఉంది? ప్రార్థన చేసిన దానిగా తన యొక్క హృదయంలో దేవుని దగ్గర సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించిన దానిగా ఉంది కనుక మరి హన్నాకు ఎవరు సంతానముగా లభించారు? సమూయేలు గారు సంతానముగా వచ్చిన్నారండి. ఈ సమూయేలు గారు ఎలాంటి వారు? ఇశ్రాయేలులందరికీ కూడా న్యాయాన్ని తీర్చే గొప్ప ప్రవక్త, న్యాయాధిపతిగా మరి సమూయేలు గారు ఉన్నారు. చూడండి, హన్నా ఎంతో ఏడ్చి తన యొక్క గొడ్రాలు జీవితంలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఎంతో గొప్ప వ్యక్తిని మరి హన్నాకి ఇచ్చినటువంటి రీతిగా సమూయేలుని మరి ఇచ్చిన రీతిగా కనపడుతున్నారు. అయితే సమూయేలు ఎలాంటి వాడంట? సమూయేలు ప్రార్థన కూటమును ఆయా స్థలములలో స్తుతి కూటాలను మరి ప్రార్థన కూటాలను మరి సువార్త కూటాలను పెట్టి ప్రజలను దేవుని తట్టు చెప్పేవారంట. కనుక మన యొక్క అయ్యగారు కూడా
సమూయేలు గారి వలె నేను అవ్వాలి అని అనేక ప్రార్థన కూటాలని, అనేక స్తుతి కూటాలని, అనేక సువార్త కూటాలను కూడా అయ్యగారు ఆయా ప్రాంతాలలో పెట్టి ఉన్నటువంటి వారంట. అయితే మరి అయ్యగారు ఎలాంటి వారంటే పరిశుద్ధ గ్రంథంలో మరి 100 మంది భక్తులు యొక్క జీవితంలో ఎంత భక్తి ఉంటుందో అంతకన్నా అయ్యగారి యొక్క జీవితంలో, ఒక్కడి జీవితంలో 100 మంది భక్తుల యొక్క మరి భక్తి జీవితం అయ్యగారి ఒక్కలో ఉంటుందంట. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తులంటే సామాన్యమైన వారు కాదు కదా. ఎన్నో గొప్ప కార్యాలు, దేవుని కొరకు ఎంతో పరిచర్య చేసిన వారు, దేవుని కొరకు హతసాక్షులుగా ఉన్నటువంటి వారు, దేవుని నిత్యము కీర్తించేటువంటి వారు, స్తుతించేటువంటి వారు, ఎన్నో ప్రవచనాలు, వరాలను, స్వస్థత వరాలను పొంది ఉన్నటువంటి వారు, పరిశుద్ధ గ్రంథాలలో అనేక ఖండాలను రాసినటువంటి వారు, అనేక సువార్తలను రాసినటువంటి వారు, అనేక పత్రికలను రాసినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు. అయితే అయ్యగారంట మరి 100 భక్తులతో అయ్యగారు ఒక్కడు సమానమంట. చూడండి, అంటే అయ్యగారు ఎంత గొప్ప గొప్ప మరి భక్తి కలిగినటువంటి జీవితంలో మరి ఆయన యొక్క జీవితంలో ఉందో మనం గమనించాలండి. కాబట్టి మరి ఇక్కడ వాక్యంలో చూస్తున్నట్లయితే ఈ సమూయేలు అయ్యగారంట ప్రతి ఒక్క భక్తుల్ని చూస్తున్నప్పుడు ఆ భక్తుని వల్లే నేను ఉండాలంటారంట. కొంతమందిని చూస్తూ ఉంటామండి. ఒక్కొక్క సందర్భంలో వేరే చర్చికి వెళ్ళామనుకోండి, మరి ఏం చెప్తారు తెలుసా? దావీదులో ఉన్న నీతిని చూడరు, దావీదులో ఉన్న ప్రార్థనను చూడరు, దావీదులో ఉన్న సన్నిధిని చూడరు, దావీదులో ఉన్నటువంటి మరి స్తుతులను చూడరు. కానీ దావీదు పాపం చేసిండు, దావీదు స్త్రీని చూసిండు, స్నానం చేయించినటువంటి స్త్రీని మరి ఆ యొక్క తన యొక్క భర్తను చంపేసి ఆ స్త్రీని పొంది ఉన్నాడు. దావీదు పాపి 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 ఇదే చెప్తారు. కానీ దావీదులో ఉన్నటువంటి నీతిని చెప్తారా? చెప్పరండి. చూస్తుంటాం కొన్ని సంఘాల్లో ఇంకా భక్తుల్లో అసలు మనకు తెలియదు, భక్తుల్లో కొన్ని తప్పులు వేయాలి. ఎక్కడో ఒక తప్పు ఉంటే ఆ తప్పులు కనుక్కుంటారు. ఎక్కడ కనుక్కుంటారు? అబ్బా ఇది ఎక్కడ రాయబడిందబ్బా అని ఆలోచించుకోవాలి మనం. అంత అంత లోపలికి అంత ఎక్కడ ఎదుగుతారో ఆ పాపాన్ని అంత లోతుకెళ్ళి ఆ చిన్న పాపాన్ని తీసుకొని వచ్చి ఒక కొండ వరకు పాపాన్ని చేసి సంఘానికి పంపిస్తారు. కానీ అయ్యగారంట ఆ విధంగా చేయరంట. మరి పరిశుద్ధ గ్రంథంలోని భక్తుల్ని చూసినప్పుడు ఈ భక్తుల యొక్క వారిలో ఉన్నటువంటి మంచి ఎంత, ఏది మంచిది ఉంది ఆ మంచి కూడా నాలో ఉండాలి అని, ప్రతి భక్తుల్లో మంచితనము నాలో ఉండాలని ఆ మంచితనం ప్రకారముగా అయ్యగారు అదే విధంగా నడుస్తారంట. ఏ భక్తుల్ని చూసినా సమూయేలు కావచ్చు, యాకోబును కావచ్చు, దావీదును కావచ్చు, యోసేపును కావచ్చు, ఎవరైనా కానీ మరి అలాంటి వారిలో ఇంత భక్తి, ఈ విధంగా ఈ సమయంలో ఈ భక్తి మరి ఆ వ్యక్తిలో ఉంది కదా, ఆ భక్తి నాలో ఉండాలి అని మరి ఆ విధంగా అయ్యగారు కోరుకుని ఆ విధంగా ఆ భక్తి లాగే తన యొక్క జీవితంలో నడిచేటువంటి వారు అయ్యగారండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి సమూయేలు గారి వలె అయ్యగారు కూడా సమూయేలు ప్రార్థనా కూటంలో పెట్టారని, అయ్యగారు కూడా తన జీవితంలో అనేక స్థలాలను ప్రార్థనా కూటాలని, స్వార్థ కూటాలని, పరిచర్య కూటాలని, సమూయేలు గారి వలె నేను నడవాలి అని మరి స్తుతించేటువంటి మరి స్తుతి కూటాలని మరి అయ్యగారు కూడా పెట్టి ఉన్నాడండి. ఆ విధముగా మరి సమూయేలు హన్నా యొక్క మరి జీవితంలో తన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆమె ప్రార్థనా జీవితం ద్వారా సమూయేలును పొంది ఉన్నది అని మనం వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాము. లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనం చూడండి. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలను పడిన ఆమెకు ఇది 6వ మాసము.
చూడండి ఈ వాక్యంలో చూసినట్లయితే ఎలిజబెత్ కూడా ఎవరంట? గొడ్రాలు, సంతానము లేని స్త్రీగా ఉందండి. అయితే ఈమె గొడ్రాలు జీవితంలో తన యొక్క భర్తను చూసినట్లయితే దేవుని సేవ చేసేటువంటి యాజకుడు కదా, వారి యొక్క కుటుంబము యాజకులుగా కనబడుతుంది కనుక మరి దూపం వేసేటువంటి వరుస అనగా ప్రార్థన చేసేటువంటి వరుస మరి ఎలిజబెతులో జకర్యాలో కనబడుతుంది. వీరి వలన కలిగినటువంటి ఆ సంతానము మరి బాప్తిస్మం నుంచి యోహాను. చూడండి గొడ్రాలు సంతానంలో లేక కలిగిన మరి ఎంతగా దేవునికి ఉపయోగపడేవారు మరి వారికి దేవుడు అందచేశారు చూడండి కదా. లేక సంతానం కలిగిన గొడ్రాలను నింద పొందినప్పటికీ కూడా మంచిగా దేవుని యొక్క భయభక్తులు ప్రార్థనతో మరి పొందినటువంటి సంతానం అందరూ కూడా మరి దేవుని యొక్క విధేయత చూపించినటువంటి భక్తుల జీవితంలో ఉన్నారు. మరి చూసినట్లయితే బాప్తిస్మం నుంచి యోహానును ఆమె కనుగొన్నది. ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఏం చేశాడు? ప్రభు మార్గమును సరళం చేశాడు. ప్రభు మార్గమును ముందుగానే ఆయన త్రోవను సరళం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు వారు మరి మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు మరి ప్రభువు యేసయ్యకి 3వ మాసంగా, మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఎలిజబెతుకు 6వ మాసంగా ఉన్నాడు. అనగా బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను పెద్దవాడై ఉన్నాడు. ఈ పెద్దవాడై ఉన్నప్పటికీ ఈ పెద్ద యోహాను ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక మునిపే ఇక పుట్టుటనికి మరి యేసయ్య మార్గం నేను సరళం చేయాలని వంకర త్రోవను మరి తిన్నగా చేయటానికి మరి మెట్టైనటువంటి వాటిని పలకముగా చేయటానికి ఆ యొక్క మరి యోహాను పని పూనుకున్నటువంటి వారిగా యోహాను గారు ముందుగానే యేసయ్యకు ముందుగానే మరి బాప్తిస్మం ఇచ్చి యేసయ్య మార్గంలోనికి అందరినీ కూడా నడిపించుకొని రావడానికి, యేసయ్య త్రోవని అందరికీ చూపించడానికి, యేసయ్యకి మరి పరలోక రాజ్యంలో అందరూ స్థానం పొందాలని తెలియపరచడానికి, సర్వ సంతానాన్ని సహితము దేవుని మార్గంలోనికి నడిపించడానికి యోహాను గారు గొప్ప భక్తులే ఉన్నారండి. ఈ విధమైనటువంటి కుమార్తె ఎవరికన్నారమ్మా? ఎవరికన్నారు? ఎలిజబెత్ కన్నది. ఇప్పుడు చెప్పగలుగుతారు గొడ్రాలైనటువంటి స్త్రీలు ఎవరంటే? చెప్పండి. హన్నా, రిబ్కా, రాహేలు, ఇంకా ఎలిజబెత్, ఇంకా శారా కదా. ఈ విధంగా మరి గొడ్రాలైనటువంటి స్త్రీల యొక్క సంతానము ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించారో చూడండి. ఇంత గొప్పవారు మరి ఇలాంటి మరి వారికి దేవుడు ప్రార్థన ద్వారా అందచేసేటువంటి వారై ఉన్నారు. మరి 3వ పాయింట్ మనం చూసినట్లయితే శారా తన భర్త అయిన అబ్రహాము వారి యొక్క అడుగు జాడల్లో నడిచేదండి. శారా అంతా తన భర్త ఏది చెప్తే అది చేసేదంట. తన భర్త ఎటు వెళ్తే అది వెళ్ళేదంట. అందుకే శారా తన జీవితకాలం అంతయు కూడా దేవునికి ఇష్టడైన అబ్రహాము అడుగు జాడల్లోనే నడిచింది. చూడండి వాక్యంలో చూసినట్లయితే ఆయన వెళ్ళిన ప్రతి స్థలానికి కూడా మరి శారమ్మ వెళ్ళింది. ఆయన చెప్పిన ప్రతి పని కూడా శారా చేసింది. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. చాలమ్మా. అయితే ఇక్కడ వాక్యంలో చూస్తున్నట్లయితే మరి అబ్రహాము గారిని దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లేచి అబ్రహాము, నేను మరి నీ యొక్క దేశములను విడవాలి. ఇప్పుడు నీ యొక్క బంధువులను విడిచి, నీ యొక్క తండ్రి ఇంటిని విడిచి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు అని ఎవరు చెప్పారు? దేవుడు ఎవరికి? అబ్రహాము చెప్పి ఉన్నాడు.
అయితే ఈ యొక్క అబ్రహాం గారు మరి ఆ మాటకు విధేయించాడు, కరెక్టే. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు చెప్పినాడు కాబట్టి. కానీ భార్య విధేయించాలండి. ఏమంటే ఇప్పుడు పాస్టర్లైనా సరే, ఐనాలైనా సరే, మరి దేవుడు చూపిస్తాడు. నువ్వు లేచి నీ ఊరిని, ప్రాంతాన్ని, ఇంటిని వదిలేసి వేరే ఏమి లేని చోటుకు వెళ్ళి నువ్వు సేవ చేయమంటే భార్య ఏమంటారంటే, ఊరుకోవయ్యా, ఉన్న ఇల్లు పోగొట్టుకొని, పొలాలు పోగొట్టుకొని, ఆస్తి పోగొట్టుకొని మనం ఇప్పుడు లేచి దేవుడిని చూపించి అంట నువ్వు పెద్ద భక్తుడివి, ఇప్పుడు లేచి నేను రావాలి, ఏమవుతుందో చూసుకో అంటారా కదా, అంటారు కదా. కానీ అబ్రహాం చాలా ధనవంతుడు. ఆయన తండ్రి ఇంటిని, ఆ దేశాన్ని, అవన్నీ మరి ఇంటిని వదిలిపెట్టి మరి దేవుడు చూపించినటువంటి దేశానికి వెళ్ళడానికి అబ్రహాము గారితో పాటు తన యొక్క భార్య ఏం చేసిందంటే విధేయించి వెంబడించిందండి కదా. ఎవరైనా ఇట్లా వెంబడిస్తారా? కష్టం కదా, కష్టం. కొంతమంది మరి 5 భార్యలు మరి 5 చేయగలుగుతారేమో, కానీ అందరూ చేస్తారా? ఇక్కడ మన ఊర్లో మనకి ఇల్లు, వాకిలి, పొలము, ఆస్తులు, వస్తువులు అన్ని ఉంటే అన్ని పోగొట్టుకొని ఉట్టి చేతులతో వెళ్ళటానికి ఉంటారా? ఉంటారు కొంతమంది, వాళ్ళు చాలా విశ్వాసం ఉంటది. కానీ అప్పుడు శారమ్మ మాత్రము ఆ విధముగా దేవుడు తెలియపరిచున్నాడు అని అబ్రహాం చెప్పినప్పుడు శారాకి మరి శారా కూడా మాట మాత్రం అనకుండా తన యొక్క భర్తను వెంబడించి భర్తతో పాటు వెళ్ళి ఉండగానుగా కనపడుతూ ఉందండి. మరి ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, అబ్రహాము తన భార్య అయిన శారాన్ని, తన సహోదరుని కుమారుడైన లోతును పారాన్లో చూడండి, వారు మరి వారు తమ్ముడు కుమారుడు అయినటువంటి లోతును తన భార్యను వెంట పెట్టుకొని మరి కనాను దేశమునకు ప్రయాణమైనటువంటి స్థితులు మనము ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనము కూడా మనం చూసినట్లయితే అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు వెళ్ళినప్పుడు అతనితో కూడా వెళ్ళింది అని 12వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిందండి. అదే ఆదికాండము 13వ అధ్యాయము 1వ వచనంలో మరి ఐగుప్తు నుండి నెగేవునకు అబ్రహాము వెంట వెళ్ళినది. ఐగుప్తు దేశంలో నుండి కూడా మరి ఒక దేశానికి కూడా వెంట వెళ్ళిన దానిగా శారమ్మ కనపడుతూ ఉంది. ఆదికాండము 20వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే గెరారు దేశంలో అబ్రహాము నివసించినప్పుడు అతనితో కూడా శారమ్మ కనపడుతూ ఉందండి. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే మరి అక్కడ ఒకసారి చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండ మీద గుడార ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. చూడండి, ఇక్కడ అబ్రహాము గారు మరి గుడారంలో కూర్చున్నప్పుడంట అక్కడ ఎవరు కనపడ్డారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా మమ్మల్ని దగ్గర ఉన్న సింధూర వనముకు వచ్చినప్పుడు మరి శారమ్మ అక్కడ కింద వచనాల్లో రాయబడి ఉంటదండి. అయితే ఆమెంట ఆతిథ్యం ఇచ్చిందంట. అబ్రహాం గారు చెప్పినట్లుగా ఆమె ఏం చేసిందంట? త్వరగా రొట్టెను తయారు చేసింది వారి కోసం. చూడండి, వారు దేవుడని తెలియదు కదా, తెలియనప్పటికీ కూడా అబ్రహాం చెప్పినప్పుడు మరి శారా ఏం చేసింది? వెంటనే వారి కొరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ త్రియేక దేవునికి వెంటనే రొట్టెలను తయారు చేసి పెట్టిందండి. కానీ ఒక సందర్భం మరి చూసినట్లయితే ఒకసారి ఈ మధ్య కాలంలోనే మరి అడిగారు ఒక మరి మీటింగ్కి వెళ్ళారండి సాకానికి. అయితే లేట్ అయింది, నైట్ రావటము లేట్ అయిపోయిందండి. మేము ఇంకా రాలని భయపడుతున్నాం. అయితే ట్రైన్లో వచ్చారు. ట్రైన్లో వచ్చినప్పుడు మార్కాపురంలో దిగారు కాబట్టి అప్పుడు ఏమైంది?
మరి ఎప్పుడు మార్కెట్ దగ్గర నైట్ బస్సు ఉంది మనకి కదా, నైట్ మరి చెక్ పోస్ట్ మూసేస్తారు కాబట్టి బస్సు ఉంటుంది. ఏం చేస్తారు, అక్కడ ఆగాలి. అక్కడ మార్కెట్లో ఎవరు ఉన్నారంటే మాకు ఉంది కదా, అక్కడ దిగేవారు. అయితే ఒక పార్టీ గారు ఉన్నారంట, ఏమని, అయ్యగారు మీరు మా దగ్గరికి రండి, మా దగ్గర మీరు ఉండొచ్చు, మా దగ్గర మీరు తినొచ్చు, మా దగ్గర మీకు స్థానం ఇస్తాము, నివాసం ఇస్తాము రాండి అని ట్రైన్లో నుంచి చెప్తున్నాడంట. సరేనా, సరే బస్ స్టాండ్లో ఉండలేము కదా, నైట్ వెళ్ళొచ్చులే అంటున్నాడంట. వెంటనే మరి ఆయన తన భార్యకి ఏం చెప్పిందో కానీ మరి అయ్యగారు తీసుకొని వస్తున్నాడు. ఆమె ఏమనిందంట, మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు స్థలం లేదని చెప్పాడంట. చూడండి, చుట్టాలు వచ్చిండ్రు మా ఇంటికి స్థలం లేదు, చుట్టాలు వస్తే అయ్యగారు స్థలం ఉండదండి. ఒకే సేవ చేసేవారు, ఒకే పరిచయంలో ఉన్నటువంటి వారు అయ్యగారు స్థలం ఉండగా కొంచెం ప్రయత్నించదా. అట్లా కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే హాస్టల్ వచ్చిన ఆతిథ్యం ఇయ్యరు కదా, ఇంకా ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇయ్యరు. కానీ మా జీవితంలో అయితే మేము మరి చాలా మంది ఆడుతున్నవే కదా, మా ఇంటికి ధ్యానం చూడటానికి కూడా పాస్టర్ ఫోన్లు చేసి వాళ్ళ సంఘంలో వాళ్ళు శ్రీశైలం వస్తున్నారు, మీరు మరి భోజనాలు చేసి పెడతారంటే మేము ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదండి. ఎవరో వాళ్ళు మాకు తెలియదు, సంఘ సభ్యులు వస్తుంటే మేము గడగడ వణికి మేము అందరికీ కూడా ఆహారం తయారు చేసి వాళ్ళు బిర్యానీ తయారు చేసి మేము అశ్రద్ధగా మరి వాళ్ళ మీద కొనుక్కోవడం ఏమీ లేకుండా మరి పట్టించే వాళ్ళమండి. మరి మీకు తెలుసు అనుకుంటా, అప్పుడు కాలంలో ప్రతి మంగళవారం ఉపవాస ప్రార్థన చేసేవారు కదా మీరు చిన్న పిల్లలు. అయితే ఉపవాస ప్రార్థన ప్రతి మంగళవారం భోజనం తయారు చేయాలి కదా. అప్పుడు అమ్మగారు చూసిన అన్ని ముందుగానే సిద్ధపరుస్తుంది. అక్కడ చర్చి దగ్గరికి అన్ని బియ్యము, బ్యాలు, మరి కూరగాయలు, సరుకులు, నీళ్ళు అన్ని సిద్ధపరుస్తుంది. సిద్ధపరిచినాక మరి సంఘం వచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు అన్ని కలుపుకుంటుంటాం. తరిగిన తర్వాత వచ్చి వంట చేసే వాళ్ళు ఒకరు చేస్తారు. చేసిన తర్వాత ఆ రోజు అంతా పని ఉంటుంది మాకు. ఆ రోజు మళ్ళీ మొత్తం అన్నిలు కడుక్కోవడం, ప్లేట్స్ కడుక్కోవడము, ఎగరొట్టేయటము అన్ని అట్లా ప్రతి మంగళవారం విసుక్కోకుండా చేసేవాళ్ళండి. మరి ఆ విధంగా ఇంకా కూడా ఎవరైనా వేరే ప్రాంతంలో నుంచి మరి శ్రీశైలం చూడాలి అని మా ఇంటికి వచ్చినా కానీ మేము ఏ రోజు వాళ్ళకి ఆశ్రయం లేకుండా లేము. వాళ్ళు అన్ని లేనప్పటికీ కూడా వారు ఏం చెప్తారంటే మా తమ్ముడు అనేకం తీసుకొచ్చేవాడు, వాళ్ళకు కూడా వాళ్ళు మేము చిన్న చర్చిల్లో పడుకోబెట్టి వాళ్ళకు కూడా ఆహారం పెట్టేవాళ్ళం. ఎవరు మాకు తెలిసిన మా స్టూడెంట్స్ అని చెప్తే వాళ్ళకు కూడా ఆహారం చేసి వాళ్ళకి ఆతిథ్యం వచ్చి పెట్టేవాళ్ళమండి. అట్లా మరి సేవకుల భార్యలు ఆ విధంగా చేయకూడదండి కదా. మా ఇంటికి చుట్టాలు వచ్చిన మాకు ఇంట్లో బాగలేదు మాకు అట్లా ఉండదనుకో ఆ పరిచర్య ముందుకు పోదు. ఇప్పుడంటే అమ్మగారికి బాగాలేదండి, మా పరిస్థితులు బాగాలేదు, ఇంకేదైనా చెయ్యాలంటే మాకు చేతులు బాగాలేదు, మాకు ఆరోగ్యాలు బాగలేవు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. కానీ దేవుని పరిచర్య చేయడానికి ఇంట్లో పని చేయడానికైనా నాకు నిర్లక్ష్యం, కానీ దేవుని పని చేయడానికి మేము నిర్లక్ష్యం పడలేదండి ఎప్పుడు. కానీ ఆ విధంగా అయితే ముందకుండా ఉండొచ్చు. మరి చూసినట్లయితే ఒకసారి మరి అయ్యగారు వస్తున్నారు, అమ్మగారికి బాగాలేదు, నాకు బాగాలేదు, మా తాతతో చేయవలస్తున్నారు. మరి అయ్యగారు చెప్పారండి, అమ్మా మరిగా కొంచెం వంట చేసి పెట్టమ్మా. అయ్యగారి కంటే వెంటనే అయ్యగారు చేసి పెడతామంటున్నామని చెప్పేసి ఆ కుమార్తె కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏం చేస్తారంటే వంటలు, ఇడ్లీలను, దోశ అన్ని కూడా చేసుకొని వచ్చి ఇంటికి తీసుకొని వచ్చి అయ్యగారు మీరు కూడా వండుకోవద్దండి, మేము మీకు కూడా వంట చేస్తామండి అని చెప్పి తెచ్చిస్తారు. కొంతమంది సేవకులకు ఆతిథ్యం ఇస్తారు, సేవకులకు భోజనం పెడతారు. మరి అదే విధంగా ఇంకొకసారి కూడా మన రాబడి పండుగలప్పుడు కూడా వారంతా ద్వారా అయ్యగారు వచ్చిన పాస్టర్లకు భోజనం తయారు చేసుకోమంటే ఒక పూట అని చెప్పేసి వాళ్ళ శక్తికి మించిందని కానీ వారు బిర్యానీలు చేసి టిఫిన్లు చేసి తీసుకొని వచ్చారండి. మరి ఈ విధంగా చూసినట్లయితే మరి మాకు బాధ లేనప్పుడు ఈ పరిచర్య, ఈ సేవ అయ్యగారి జ్ఞాపకార్థం కూడా నిలబడిపోతే ఎన్ని సంవత్సరాలు చూసామయ్యా అని కొంచెం బాధ ఉన్నప్పుడు కూడా శ్రీశైలం వారిని దేవుడు చేస్తారని ప్రేరేపణలు చేసి వారంతటి వారే అయ్యగారు ఫోన్ చూసి అయ్యగారు ఎవరైనా వండుకున్నారా అని అడిగి ఎవరనుకుంటే మేము తయారు చేస్తామని వారంతటి వారే తయారు చేశారు. ఇలాంటి వారు కూడా ఉంటారు. మరి సేవకులను చూస్తేనే
ఎందుకు పెట్టాలి, ఎందుకు రానియాలి, ఎందుకు చేయాలి అనేటువంటి వారు కూడా ఉంటారు కదండి. కానీ అలాంటి పరిచర్య ముందుకు వెళ్ళదండి. దేవుని పిల్లలకు పెట్టడము, మరి ఈ విధంగా మమ్మల్ని దగ్గర ఉన్నటువంటి ఆ దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వారు దేవుడిని తెలియదు. చాలా మంది అబ్రహాము గారు చెప్పినట్లుగా చేసినప్పుడు వారు ఏమన్నారు, మీదకి మీ యొక్క ఒడిలో కుమారుడు ఉంటాడు, నీకు వచ్చే సంవత్సరంలో ఒక సంతానం కలుగుతుంది. దైవ సేవకులకి వారి కడుపుని నింపటము, దైవ సేవకులకి మరి వారికి కావలసిన సదుపాయాన్ని అందించడము, దైవ సేవకులకు ఆతిథ్యం ఇస్తే దేవుడు ఉంటాడా? దేవుడు పోగొట్టదండి. ఒక గిన్నెలు చల్లని ఇస్తేనంట దానికి ప్రతిఫలిస్తాడంట దేవుడు. ఒక సేవకుడు ఇంటికి వస్తే కొంతమంది సేవకులు ఉండకపోతుంటే కనీసం కూర్చోమన్నారండి. ఏమండి వీళ్ళకి ఇంత అనిపిస్తుంది కదా. ప్రార్థన చేయడానికి వెళ్తే కూర్చోండి కూర్చోండమ్మా అని కూర్చోవేయడం తెలియదా? మీ ఇంటికి ఎవరైనా అధికారులు వస్తే కూర్చోవేయడం అవుతారా? కూర్చోండమ్మా అని కొన్ని టీలు తీయడం తెలియదండి. కూర్చోండి అనుకుని మంచిని తీయడం తెలియదా? టీతోనే మీ జీవితం, మీ ఆస్తులన్నీ తరిగిపోవు కదా. దేవునికి ఆతిథ్యం ఇస్తే ఖచ్చితంగా మనం 3 ఏళ్ల వయసులో సంతానాన్ని పొందుతున్నారండి అబ్రహాము, శారా. ఎందుకు? దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. దేవునికి ఆతిథ్యం ఇచ్చి వారి యొక్క కడుపులు నింపారు. ఎవరు? శారా. వెంటనే పిండి పిసుకుంది, రొట్టెని తయారు చేసింది, వెంటనే కూడా మరి ఆ దేవునికి ఇచ్చింది. దేవుని పిల్లలకు పెట్టడమే దేవునికి పెట్టడం అండి కదా. దేవుడు పిల్లలకి ఎవరైతే కడుపు నింపుతారో పిల్లలు చన్నీళ్ళు ఇస్తే వారికి ప్రతిఫలం ఇస్తా అన్నాడు దేవుడు. ఒక చన్నీళ్ళకి ప్రతిఫలం ఇస్తే ఆహారానికి ప్రతిఫలం కదా ఇస్తారు కదా. మరి ఆ విధముగా మరి శారీరక జీవితంలో మేలును పొందుతుందంటే చాలా మేలును పొందుతుంది. ఆ విధంగా మరి ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ఐగుప్తులో ఉన్నప్పుడు అబ్రహాము భయపడి శారాను నా సహోదరి అని చెప్పమన్నప్పుడు అలాగే చెప్పింది. ఏమంటే ఐగుప్తు దేశంలో ఎవరుంటారమ్మా? అన్యులు ఉంటారు. అన్యులు ఏ విధంగా ఉంటారు? చక్కని స్త్రీని చూసినప్పుడు ఆమెని పొందాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ ఆలోచనలు కలిగి ఉంటారని అయితే శారా చాలా సౌందర్యవంతురాలని తెలియపరిచా, చాలా చక్కనిది అని తన భర్త గమనించాలని తెలియపరిచా. మరి ఈ విధంగా ఇంతటి చక్కని దానిని బట్టి అబ్రహాము గారిని చంపివేస్తారేమో, తన భర్త అంటే ఆయనను చంపివేసి ఆమెను అపహరిస్తారేమో అని చెప్పేసి అబ్రహాం గారు ఏం చెప్తారని శారాని, శారా నీవు నా చెల్లివని చెప్పు అని అబ్రహాము తన యొక్క బాధ్యత. అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? భార్యను పట్టుకుని చెల్లెంటో కళ్ళు పోతే నోరు మూసుకుంటారా అనరండి. నువ్వు చస్తే సాగుతాన్ని నేను చెల్లెని చెప్పి నేను ఎవరో పరాయి స్త్రీరాలు దూరంగా ఉండాలా అని అంటారా? మరి ఎప్పుడొకసారి మరి నీకు దగ్గరలో మాట్లాడుతున్నప్పుడు కనపడితే వారికి అనుమానం రాదా? ముందే డ్యూటీ ఫీల్డ్ ఎన్నో పెడతారు కదా. కానీ శాపం అయితే మరి అబ్రహాం గారు ఏం చెప్తే అని చెప్పేసిందండి. అందరికీ కూడా నేను అబ్రహాం గారి యొక్క చెల్లిని, సహోదరిని, నేను చెల్లినని ఐగుప్తు దేశం అందరికీ కూడా చెప్పేసింది. ఎందుకు? అబ్రహాం గారిని చంపివేసి ఆమె తీసుకుని వెళ్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చెప్తుంది. మరి ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తాము. గెరారులో ఉన్నప్పుడు అబ్రహాము శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పెను, ఆమె కూడా అందరికీ ఆ ప్రకారముగానే చెప్పున్నది అని ఈ యొక్క వాక్య భాగమును మనము తెలుసుకున్నటువంటి భాగము విన్నాము. ఆదికాండం 20వ అధ్యాయము 2వ వచనంలో ఆమె గెరారులో ఉన్నప్పుడు కూడా అబ్రహాము శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పిందంట. అయితే శారా కూడా నేను ఆయన చెల్లెలని అందరికీ ఆ ప్రకారముగానే చెప్పిన దానిగా కనబడుతుంది. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 24. కాబట్టి పురుషుడు
తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. చాలమ్మా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. ఇంత నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా నుందురని చెప్పినని మీరు చదవలేదా? ఇక్కడ కూడా మరి భార్య భర్తలు ఏక శరీరముగా ఉంటారు అని చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 7వ వచనము కూడా చదివినట్లయితే మార్కు సువార్త ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. మన యొక్క లేఖన భాగంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భార్యాభర్తలు ఏక శరీరంగా ఉండాలని, భార్యాభర్తలు మరి తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలని రాయబడింది. కాబట్టి అదే రీతిగా మరి శారమ్మ కూడా అబ్రహాం గారి యొక్క శరీరం నేను అని ఆమె గ్రహించుకుంది. అబ్రహాం గారి యొక్క ఎముకలో నుండి వచ్చిన దానిని నేను అని అబ్రహాం గారు ఏది చెప్పమంటే అని చెప్తుంది. అబ్రహాము గారికి ఎంతైనా కానీ లోబడి ఉన్నది. అబ్రహాము గారు చెప్పిన విధముగానే చేసి ఉన్న దానిగా ఆమె కనపడుతుంది. అబ్రహాం గారి యొక్క పక్కటిముగా ఏక శరీరముగా ఆమె ప్రవర్తించింది. స్త్రీలైనటువంటి వారందరూ కూడా పురుషులకు మరి పురుషులు భార్యకు శిరస్సై ఉన్నారని వాక్యంలో వ్రాయబడిన రీతిగా మరి ఆమెను ఎంతో కూడా మరి తన యొక్క భర్తను గౌరవించిన దానిగా మనం వాక్యంలో చూడగలుగుతూ ఉన్నామండి. కాబట్టి శారమ్మ గారు తన యొక్క భర్త యొక్క అడుగు జాడలలో నడిచిన దానిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అదే విధముగా శార వలన పరో అభిమేలకు రాజును గడగడలాడినట్లుగా కూడా వాక్యములో కనబడుతూ ఉంది. ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు చూసినట్లయితే అది అర్థమవుతుంది. 2 వచనాలు చదవడమే. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అయితే అక్కడ ఆ దేశంలో ఉన్నప్పుడు అంటే కరువు భారంగా ఉన్నప్పుడంట అబ్రహాము గారు ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 14-15 వచనంలో చూసినట్లయితే శారా సౌందర్యం గురించి ఫరో రాజు అధిపతులు ఆయన ఎదుట ఆమెను గురించి పొగడింది అని రాయబడిందండి. అయితే సౌందర్యవతురాలు శారా అని అక్కడ ఉన్నటువంటి అధిపతులు ఏం చేశారంట, అభిమేలకు రాజు దగ్గర మరి శారా చాలా సౌందర్యవతురాలు తెలియపరిచి ఉన్నప్పుడు శారాను మరి అబ్రహాము చెల్లెలు సహోదరి కనుక శారాను తీసుకుని వెళ్ళి అభిమేలకు ఇంటిలో చేర్చుకొని ఆమెను మరి వివాహము చేసుకోవడానికి మరి అభిమేలకు రాజు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంట, ఆదికాండము 12వ అధ్యాయం 15వ వచనంలో అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరో అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించి ఉన్నాడు. చూడండి ఇక్కడ వాక్యంలో శారాను బట్టి అంట దేవుడు ఏం చేశాడంట, ఫరోను అతని ఇంటి వారందరినీ కూడా వేదనల చేత బాధపరిచి ఉన్నారంట. ఆ విధంగా బాధపరిచి ఉన్నప్పుడు
ఆ శారా గారి యొక్క విషయం తెలుసుకొని అబ్రహాం యొక్క భార్య ఉన్నదని గ్రహించుకొని ఆమెను తన భర్త దగ్గరికి పంపించినప్పుడు అక్కడ వారి విషయంలో మరి దేవుడు కనపడి అభినవుకు రాజుకు చెప్పి ఉన్న రీతిగా అప్పుడు మరి తన యొక్క విషయంలో కూడా తెలియపరిచిన రీతిగా ఆ సమయంలో మరి అక్కడ ఆగిపోయినటువంటి వారి యొక్క సంతానము మరి శారమ్మను వారు తీసుకుని వెళ్ళినప్పుడు వారి కుటుంబాలలో వారికి సంతానం లేకపోయింది. కానీ మరి శారమ్మను మరలా పంపివేస్తున్నప్పుడు దేవుని యొక్క కళ మాట దర్శనం ద్వారా వారు ఆ మాటకు లోబడి ఉన్నప్పుడు వారందరికీ కూడా దేవుడు ఏం చేశారు, ఆగిపోయినటువంటి సంతానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడండి. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆదికాండము 20వ అధ్యాయము 18వ వచనంలో శారాను బట్టి దేవుడు అభిమేలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేసెను. వెంటనే అభిమేలెకు శారాను అబ్రహాము వద్దకు పంపివేస్తుంది. చూడండి, ప్రతి గర్భము కూడా మరి అభిమేలెకు ఇంట్లో మూయబడిందట. వెంటనే కూడా అభిమేలెకు దగ్గరికి పంపించినప్పుడు వారికి ఆదికాండము 20వ అధ్యాయము 15వ వచనంలో అబ్రహాము దేవుని ప్రార్థించగా అభిమేలెకు భార్య అతని దాసీలు పిల్లలను కనరని కలదు. చూడండి, వెంటనే కూడా అబ్రహాము గారి దగ్గరికి శారాను పంపించినప్పుడు వారికి వెంటనే కూడా సంతానము కలిగి ఉన్నది అనబడేటువంటి విషయము మనము గ్రహించుచున్నాము. కాబట్టి వీరందరూ కూడా మరి గొర్రాలైనటువంటి ఈ స్త్రీలందరూ కూడా ఏం చేశారు, ప్రార్థనలో చేస్తున్నారు కదండి. ప్రార్థన చేయడం వలన వారు మంచి సంతానాన్ని పొందుతున్నారు. శారమ్మ జీవితంలో చూసినట్లయితే తన యొక్క ప్రార్థన ద్వారా మరి ఎంతో మరి బలమైనటువంటి కుమారుణ్ణి అనగా ఇస్సాకును కలిగి ఉన్నది. ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడు అంటే పెళ్లి కుమారునికి సాదృశ్యముగా ఉన్నాడండి. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి, ప్రతి బలహీనతలోనే ప్రార్థన చేసినటువంటి వారుగా ఉండాలండి. ప్రతి బలం సంపాదించుకోవడానికి సన్నిధి చేసేటువంటి వారిగా మనము ఉండాలి. అందుకేనంట మరి ఒకసారి అయ్యగారి దగ్గరికి ఒక అతను వచ్చాడంట. ఆయన పాదులేనంట. అయితే ఆ పాదులు మరి ప్రార్థన చేయించుకోవడానికి అయ్యగారి దగ్గరికి వచ్చారంట. అప్పుడు అయ్యగారంట మరి ఎంతో దగ్గుతూ ఆయాసంతో ఉన్నాడంట. అయ్యగారికి మరి శాపంలో ఒకసారి తన కంఠం మీద రాయి విసిరేస్తాడు. విసిరివేసినప్పుడు ఆయనకి ఏమైతుందంటే అది ఆయాసంగా మారిపోతుంది. మరి ఆ విధంగా అయ్యగారికి ఆయాసం అనేది ఉంది. కానీ అయ్యగారంట ఎప్పుడు తన శ్రమలో అయ్యా ఎస్సయ్యా నాకు ఈ శ్రమ తీసేయని అన్నదంటాడు అయ్యగారు. చూడండి, ఎంత శ్రమ వచ్చినా ఎంత వ్యాధి వచ్చినా అంట ఆయన ఏ రోజు కూడా నాకు ఈ శ్రమ తీసే నైట్ అంత రాత్రి మొత్తం ఆయాసంతో తగ్గుతూ ఉంటాడంట. నిద్ర ఏమాత్రం పోదు. కానీ మళ్ళా తెల్లవారు కానీ కొత్త పెళ్లి కుమారుడు రెడీ అయినట్లుగా తెల్ల వస్త్రాలు ధరించి తలస్నానం చేసి మరలా యథావిధిగా పరిచర్య దేవుని సువార్తకి ముందుగా వెళ్ళిపోతాడంట. అంత గొప్పవాడు. మరి ఈ విధంగా ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోవడానికి అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారు చాలా వేదనతో ఆయాసపడుతున్నాడంట. మరి ఆ విధంగా ఆయాసపడుతూ మరి ఉన్నప్పుడు మరి ఈ ఆయాసము మరి తప్పితే ప్రార్థన చేయించుకున్నామని ఆయన అలాగే కూర్చొని మరి చూస్తూ ఉన్నాడంట. అర్ధగంట అయింది కానీ అయ్యగారు చాలా ఆయాసంతో తగ్గుతూ ఉన్నాడంట. అది మాత్రం కంట్రోల్ కాకుంటే ఆయన చూసి అయ్యో ఇంతసేపు నుంచి సరేనే కొంచెం ఆపితే తగ్గుతుందేమో ఆయాసం ప్రార్థన చేయించుకోవచ్చు నేను అనుకున్నారంట. కానీ అయ్యగారికి ఆయాసం తగ్గట్లేదంట. తగ్గట్లేదు. ఆయన అన్నారంట, పాస్టర్ అయ్యగారంటే ఏమండి ప్రార్థన చేసుకోవచ్చు కదా, మీకు డబ్బు తగ్గిపోద్ది ఆయుసం తగ్గిపోద్ది కదా అన్నారంట అయ్యగారిని. అంటే అయ్యగారు అన్నారంటండి, అబ్బాయి ప్రార్థన చేసుకోవాలా, ఎవరికి ప్రార్థన చేయాలి నేను అని అడిగారంట. ఏంటబ్బా ఈయన ఇంత గొప్ప దైవజనులు, ఇది ఈయన ఏ ప్రార్థన చేస్తే జరిగిపోతే ఏంటంటే ఎవరికి ప్రార్థన చేయాలని అడుగుతున్నాడు అని
అని అనుకున్నాడంట. వెంటనే అంట ఆయన అబ్బా ఎవరికి ఏంటి అయ్యా యేసుకి ప్రార్థన చేసుకో, ప్రభువుకు కదా ప్రార్థన చేయాలి, ప్రభువుకు ప్రార్థన చెయ్యి అన్నాడంట. వెంటనే మరి అయ్యగారు అన్నాడంట ప్రభువుకు ప్రార్థన చేయాలా, అయితే ప్రభు ఎక్కడున్నాడు అని అడిగాడంట. మరి అడిగినప్పుడు మరి ఆయన అన్నాడంట ఇక్కడే ఉన్నాడు అని అంటే ఏమి చూపి అని అంటాడేమో అని చెప్పేసి ఆ ప్రభువా ఆ పర్వతంలో పైన ఉన్నాడు అని చెప్పాడంట. ఎవరు వింటున్నారా? ఎవరమ్మా? ఎవరు? పాస్టర్ గారు. చెప్తాను, మీరు వింటున్నారా వినట్లేదా? మరి ఈ విధంగా పాస్టర్ గారు పరలోకంలో పైన దేవుడు ఉన్నాడు అని అడిగారంట. అప్పుడు వెంటనే ఆ పాస్టర్ గారి యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయంట. తెరవబడంగానే ఆయనకి దాసయ్య ముందు యేసయ్య కనబడి ఉన్నాడంట. దాసయ్య ముందే యేసయ్య ఉన్నాడంట. యేసయ్య ఉన్నప్పుడు ఆ మనోనేత్రం తెరవబడినప్పుడు వెంటనే చూశాడంట. ఆయన యేసయ్య చూశాడంట, దాసయ్య చూశాడంట ఆ పాస్టర్ గారు. మరి చూసినప్పుడు అయ్యా మరి యేసయ్య అంట దాసయ్యకి చూస్తూనే నవ్వుతూ ఉన్నాడంట. దేవసాయ గారికి చూస్తూ నవ్వుతూ ఉన్నాడంట. అప్పుడు అయ్యగారు అన్నారంట అబ్బాయి దేవునికి తెలియకుంటే కదా నువ్వు ప్రార్థన చెయ్యాలి, దేవుడు నా ముందే ఉన్నాడు కదా, నువ్వు చూసావు కదా. ఆయన యేసయ్య చూడగానే గజ వెంటిపోతున్నాడంట. యేసయ్య దాసయ్య ముందే యేసయ్య కూర్చొని ఏంటి అని. మరి నేను ప్రార్థన చేయాలంటే యేసయ్యకి తెలియకుంటే నేను ప్రార్థన చేయాలి, తెలిస్తే నేనేం ప్రార్థన చేయాలి అని అన్నాడంట. మరి అంటే మరి చూడండి ఒక్కొక్క ఇంట్లో పరిస్థితులు బాగాలేదనుకో అప్పుడు భార్య అయ్యా నాకు మరి కొంత డబ్బు ఇయ్యి నేను బంగారం కొంటాను, నేను ఏదైనా కొంటానని అడిగినప్పుడు ఆ భార్య ఆ భక్తి ఏమంటాడండి నీకు ఇంట్లో పరిస్థితి తెలియక నీ పరిస్థితి బాగాలేదు కదా, మరి ఇంకా డబ్బులు లేవు కదా, నీకు కూడా నేను చెప్పాలా అని అంటారు కదా భర్త. మరి అదే విధంగా యేసయ్య ముందే దాసయ్య ముందే యేసయ్య ఉన్నప్పుడు మరి దాసయ్య ఎవరిని అడుగుతాడు నాకు తీసేయమని? చూస్తూ ఉన్నాడు కదండి, పరిస్థితి అంతా చూస్తున్నాడు కదా. అప్పుడు అన్నాడంట అయ్యా ప్రభు నా ముందే ఉండి నవ్వుతున్నాడే, మరి ఈ శ్రమ వల్ల నేను కూడా నవ్వుతున్నాను అన్నాడంట. శ్రమ వల్ల ఎవరు నవ్వుతున్నారు? దాసయ్య కష్టపడుతూ కూడా నేను కూడా నవ్వుతున్నాను, ఈ శ్రమ వల్ల నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది అని కీర్తన రాశారంటండి మన దైవసులయ్య గారు. మరి ఎంత గొప్పవారంటే శ్రమంలో ఉన్నప్పుడు శ్రమ తీసివేయని అడిగేవారు కాదంట. ఎందుకని? శ్రమలలో మరి ఎంతో గొప్ప భక్తులైపోతారు కాబట్టి కదా. కానీ అయితే అందరూ కూడా శ్రమ తీసేమని అడగకుందని కాదు, ప్రార్థన వల్ల ప్రతిదీ జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేసేటువంటి వారిగా మనం అందరూ కూడా ఉండాలండి. ప్రార్థన చేసే అనుభవములు పొందేటువంటి ధన్యంగా దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక.